చూడండి, పుట్టింటి మీద మమకారం ఆడపిల్ల పెట్టుకున్నది అనుకోండి, నిజం చెప్తున్నా, మీరు ఏం బాధపడకండి, ఎవ్వరు బాధపడదు దయచేసి. నేను తప్పు చెప్తలేను, నా అనుభవంతోనే చెప్తున్నా. తప్పుంటే కూడా తిట్టురు, నేను పడతా. ఆడపిల్లకి ఎక్క పుట్టింటి మీద మమకారం ఉండొద్దు. ఎందుకో నీవు మమకారం నా తల్లి నాయనదమ్ముళ్ళు నా అని పెట్టుకుంటావేమో, వాళ్ళ వేసేస్తూ నువ్వు గుంజుతున్నావు ఇక్కడ. అందుకే మమకారం కాదు, రాకిట్ల పనుకో, ఏమైనా పండగలు ఉంటేవో ఏమైనా ఉంటేవో 3 దినాలు మంచిగా చికెన్ మటన్ తిని హ్యాపీగా ఎంజాయ్ చేసిరా. లేకపోతే తులం బంగారు పెట్టుకరా, పట్టు సీరలు పెట్టుకరా, అది నీ హక్కు. కానీ ఎక్కువ చాలామంది మా అమ్మ ఎట్లుందో ఏమో, మా అప్ప ఎట్లుండడో, మా అన్నలు ఎట్లుండో, మా అన్న ఎట్లుండడో, మా ఎక్కలు ఎట్లుండో, మా చెల్లెళ్ళు ఎట్లుండో, ఎక్కడ పోయినో నేను ఆడిన ఉయ్యాలు ఎక్కడ పోయినో, నేను వాడిన జంపాలు ఎక్కడ పోయినో, ఎక్కడ పోయినో ఎక్కడ పోయినో ఎక్కడ పోయినో. ఇది మంచిది కాదు. ఎందుకు మంచిది కాదంటే చెప్పున్నా, ఆచార్యులు పెళ్లిలో చదివే మంత్రాలకు మీకు అర్థం తెలియదు, లగ్న తంతు మీకు తెలియదు, ఆడపిల్ల జన్మ ధర్మం మీకు తెలియదు. అదొక్కటి మీరు అర్థం చేసుకోరు. మీకు ప్రేమ ఉండగా నేను వద్దన్నాను, ఉండాలి, ప్రేమ ఉండాలి. మనం చస్తేనే పోతుంది, పుట్టింటి మెట్టింటి 2 ఆనవాళ్ళు, మనం చస్తేనే పోతుంది, బతికినంత వరకు ఉంటుంది. పెద్ద మనుషులు ఏమంటారు పల్లెటూళ్ళులా, తల్లిదండ్రులు చచ్చిపోతే ఇంటి ఆడపిల్ల చేడిస్తేనే పీనికెక్కు గంభీరం అంటారు. చూడు ఎంత అర్థం ఉంది దాంట్లో, చిన్నది లేదు అది.